మిర్యాలగూడలో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు సీనియర్ వైద్యులను సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పీజీ కళాశాల బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా టైం కేటాయించుకొని మనీ మధ్య రీసెంట్ గా 15 రోజుల క్రితమే చేసినాం. అలాగే పీజీ వైద్య కళాశాల కూడా పైన మా బావగారు డాక్టర్ ఐఎంఏలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి మన మంత్రి గారితో మాట్లాడి మా మిర్యాలగూడ కూడా సేవలు అందించే కమర్షియల్ ఏరియా ఈ పేదవారు ఎక్కుంటారు. ప్రతి పనికి ఇక్కడ రైస్ మిల్స్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఏరియా పేదవారు ఎక్కువ పనికి వెళ్తున్నారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సుమారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు దగ్గర నిన్న ఓపీని దగ్గర సుమారు 500 వచ్చింది కదా అని మీరు గుర్తించండి. దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే, దీని కనుక ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నేను తప్పుగా అనుకోవద్దు. మన రోడ్లు కానీ మీరు ఇచ్చే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇచ్చే వేస్టేజ్ కూడా ఆ డ్రైనేజీలలో లేకపోతే మున్సిపాలిటీలకి ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసి చేయిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఒక బాధ్యత వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లలో వేస్టేజ్లు మటుకు మీరు కంపల్సరీగా మీకేదైతే డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ ఉందో వాళ్ళకే ఇవ్వండి. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి పొలం ఇచ్చి ఆశపడి వాళ్ళు తీసుకెళ్తారు. దానివల్ల అక్కడ